ఈరోజు మనం ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాము. మరి సన్నిధి అంటే ఏంటి, సన్నిధి ద్వారా మనము ఏం పొందుకుంటాము అనే విషయాన్ని ఈరోజు నేర్చుకుందాము. సన్నిధి అంటే సత్ ప్లస్ నిధి. ఈ యొక్క సన్నిధిలో ఏముందంట, నిధి అనేది దాచబడి ఉంది. కాబట్టి దీన్ని మనం చేసినట్లయితే దానిలో ఉన్న నిధిని యేసయ్య మనకు ఇస్తారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క సన్నిధి అంటే ఏంటో తెలుసుకుందాము. ప్రార్థన అందరం చేస్తాం కదండి. ప్రార్థన అంటే ఏంటి, యేసయ్యతో మనం మాట్లాడడమే. యేసయ్యా, నీవు నాకు ఈ కార్యం చెయ్యి, లేదంటే నాకు ఈ కష్టం ఉంది, ఇది తొలగించు, లేదంటే మన సమస్యలు, మన ఇబ్బందులు, మన ఇరుకులన్నీ కూడా యేసయ్యకి చెప్పుకుంటాం కదండి. కానీ మరి యేసయ్య మన యొక్క కష్టాలన్నీ ఎప్పుడు తీరుస్తారు, మరి దేవుని యొక్క చిత్తం ఏంటి అనేటువంటి విషయాన్ని మరి యేసయ్య మనతో మాట్లాడే అవకాశం కూడా మనం ఇవ్వాలి కదా. యేసయ్య వాక్యం ద్వారా మాట్లాడతారు, రెండు సన్నిధి ద్వారా మనతో మాట్లాడతారు. అసలు సన్నిధి అనేది ఎప్పుడు చేయాలి అంటే, ఇప్పుడే చేయాలి అప్పుడు చేయాలి అని లేదు. కానీ ఒక సమయాన్ని మనం కేటాయించుకుని ప్రార్థన చేసిన తరువాత ఒక గంట సేపు మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకొని మనము ఏదైనా సమస్య గురించి ప్రార్థన చేసి, దేవా, ఈ యొక్క సమస్యలో నీ చిత్తం ఏంటి, నీవు నా పట్ల ఏ ఉద్దేశము కలిగి ఉన్నావు అని మనం మౌనంగా ఉండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము అంటే యేసయ్య నిజంగా మనోనిదానము కలిగి ఉన్నట్లయితే నిజంగా యేసయ్య మనతో మాట్లాడతారు. ఇదే దైవ సన్నిధి. కలిగి ఉందామా అందరం?